వస్తువు కొనుక్కుంటే నేను సంతోషంగా ఉంటానని. బేసిక్గా మనిషికి కావాల్సింది ఏంటంటే సంతోషంగా ఉండడం. ఆ సంతోషం కోసము ఏదన్నా చేస్తారు. అయితే ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు మాత్రం డబ్బులు వెంట పరిగెట్టరు. ఎందుకంటే వీళ్ళకి అర్థమయ్యే విషయం ఏదో బయట కొనుక్కున్న వస్తువు వల్ల సంతోషం రాదు, నాలోనే ఉంది, దాన్ని నేను తీసుకోవాలి అని. ఎప్పుడో చెప్తారు చూడండి, ఎవరో బీరువాలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోయారు, మనకు ఆ విషయం తెలియదు, ఏదో మనకు అవసరం అయ్యింది, మనం బీరువాలో నెతకకుండా అయ్యో ఇంట్లో ఎక్కడో నెతికి లేకపోతే ఎవరైనా పక్కోళ్ళని అడదాం ఎదుటోళ్ళని అడదాం ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుని ఆందోళన పడిపోతున్నాం, మనకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అయితే అప్పుడు ఎవరో ఫోన్ చేసి అయ్యో మర్చిపోయాను, వెళ్ళేటప్పుడు బీరువాలో పెట్టి వెళ్ళాను, నేను చెప్పడం మర్చిపోయాను అని అంటే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది. అలాగా సంతోషం అనేది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది అని తెలిసినప్పుడు మనం ఆ రకంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికం అంటే అది. కేవలం చదువుకున్నాము, కేవలం ఏదో పూజ చేసాము అనుకున్నప్పుడు మనం ఏ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామో అది మనం పొందలేకపోతాం. ఆనందం అనేది ఎక్కడో ఏం కాదు కదా, మన సహజ స్వరూపం, మన రూపమే అది. మనకి తెలియక మళ్ళా మాయలో పడి ఎవరెవరి వలనో లేకపోతే ఏ పరిస్థితుల వలనో మనం కష్టాలు పాలవుతూ ఉంటాం. ఆ తర్వాత అర్థమవుతుంది ఈ కష్టం కాదు నా సహజ స్వరూపము, మహదానంద స్థితి, ఆ పరమాత్మ నేను కాబట్టి ఖచ్చితంగా నాలోనే ఆనందం ఉందని. ఒక బాబు 24 గంటలు చదువుతున్నాడు, కష్టపడ్డాడు, కానీ వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అనుకో, ఏమైందిరా అంటే అమ్మ నేను ఇంత కష్టపడి చదివేశాను కాబట్టి ఎగ్జామ్లో మాత్రం నేను రాయలేదు, శుభ్రం పడుకున్నాను అన్నాడు అనుకో. ఇక్కడ ఏంటి, జ్ఞానంతో కూడిన భక్తి, మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియాలి. భక్తి అనేది ఒక సామాన్యుడు అలాగే ప్రతి చిన్నదానికి కలవరపడుతున్నాడు, ఆధ్యాత్మికంలో భగవంతుని చేయి పట్టుకున్నోడు అంతే కలవరపడుతున్నాడు. అప్పుడు ఏంటి వ్యత్యాసము? ఏమీ ఉండదే. అమ్మ పక్కనున్న అబ్బాయికి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్న అబ్బాయికి ఎంత తేడా ఉంటుంది? అమ్మ పక్కనున్న అబ్బాయి ఎంతో ధైర్యంగా ఉంటాడు. ఆ ఎదురుగుండా ఏదన్నా ఉండని, అక్కడ ఎదురుగుండా పులి ఉండని, అగ్ని ఉండని, ఏదైనా ఉండని, వాళ్ళకి ఏంటంటే ధైర్యం, అమ్మ ఉంది, అమ్మ నన్ను కాపాడుతుందని. అది అమ్మ చేయగలిగినా చేయలేకపోయినా ఆ కెపాసిటీ కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అంత ధైర్యం, నమ్మకం ఎవరి మీద ఉంది? అమ్మ మీద ఉంది, తన మీద కాదు. అలాగా ఎప్పుడైతే మనం భగవంతుని చేయి పట్టుకున్నామో మన ధైర్యము భగవంతుడు అయిపోయి ఉండాలి. నాలో భగవంతుడు ఉన్నారు, ఆయన అంశ నాలో ఉంది అంటే నేను భగవంతుడిని ఎక్కడి నుంచో పిలుచుకొని లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నా గోడు చెప్పుకొని అప్పుడు ఆయన ఏదో మూడు ఉంటే వింటాను లేకపోతే చెయ్యను అనుకుంటాను. అలా కాదు, నా స్వామి ఎప్పుడు నా మనసులోనే ఉన్నారు. నేను ఏది అనుకున్నా సరే ఆ స్వామికి